ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకల సందర్భంగా స్థానిక తారక రామానగర్లో ఉన్న శాసన మండలి సభ్యుడు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు కార్యాలయంలో బుధవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. సేవా భావనతో మోడీ ప్రేరణలో పార్టీ శ్రేణులు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. మోడీ చూపిస్తున్న మార్గంలో సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు కొనసాగించడం మా కర్తవ్యమని సోము వీర్రాజు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు ఫిక్కి నాగేంద్ర, స్టేట్ సెక్రటరీ బొమ్ముల దత్తు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో 1వ మండల అధ్యక్షులు తుమ్మగుంట రమణమ్మ, రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యనుముల రంగబాబు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ కందికొండ రమేష్, జిల్లా మీడియా ఇన్ఛార్జ్ వీరాంజనేయులు, అడప వరప్రసాద్, బండి సత్యప్రసాద్, డాక్టర్ ఉమా, కాకరాల పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కనుక నరేంద్ర మోడీ గారి జన్మదినం నుండి మహాత్మా గాంధీ గారి జన్మదినం వరకు కూడా దీన్ని సేవా పక్వాడ అంటే సేవా పక్షం అని చెప్పి నామకరణం చేసుకుని ప్రతి కార్యకర్త సేవా కార్యక్రమాలు ప్రతిరోజు ఒక కొత్త సామాజిక సేవా కార్యక్రమాలు పాల్గొనడం అనేది అలవాటు చేసుకున్నటువంటి విషయం. కనుక ఆ నేపథ్యంలో ఇవాళ వారి జన్మదినమైనటువంటి రోజున రక్తదాన శిబిరాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహించాలి అని చెప్పి కార్యకర్తలు నిర్ణయించినటువంటి సందర్భంలో ఇవాళ ఇక్కడ వీర్రాజు గారి నాయకత్వంలో, రమణమ్మ గారి నాయకత్వంలో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము. కార్యకర్తలందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా రక్తదానానికి అంకితం కావాలని, రక్తదానం మాధ్యమంగా అనేకుల్ని మనం రక్షించుకోగలవనేటువంటి విషయాన్ని గుర్తించి అందరూ కూడా రక్తదానం చేయాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ పిలుపునిస్తుంది.